దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా పిల్లల అరుపులు కేకలతో అయితే ఇల్లు మోగిపోతుంటుంది. ఇంకా పిల్లలు తిండి విషయానికి వస్తే ఏమో పొద్దుకు 10 మాటలు అయితే అంగడి చుట్టూరు తిరుగుతుంటారు. ఇంకా అందుకని చెప్పేసి హెల్త్కి కూడా మంచిది కాదని బావ అయితే ఇంట్లో ఏదైనా చేయమంటే కొబ్బరిళ్ళు అయితే చేస్తున్నాము. ఇక్కడ బెల్లం నలగొట్టమని అత్తమ్మ అయితే చేతికిస్తే నేనైతే వేలును కూడా నలగొట్టుకున్నాను. అట్టుంటుంది ఒక్కొక్కసారి టైం వచ్చేసి. సర్లేండి, నా విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ కొబ్బరిళ్ళ విషయానికి వస్తే పాకం పట్టేసి బియ్యం పిండి కొబ్బరి అయితే వేసేసామండి. అయితే లూజ్ వచ్చేసింది, చాలా లూజ్ అయిపోయింది. ఏం చేద్దాము, వేస్ట్ అయిపోద్ది అనుకున్నాము. పక్కన వాళ్ళని అడగదామంటే ఇప్పుడు ఏం పండగ నెలలు కాకపోయా ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటుంది అనుకున్నా. దోశకి ఆడించుకుంటారంటే ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చున్నాయి, ఎవ్వరు పిండి అయితే ఆడించుకోవట్లేదు. ఇంకేం చేద్దామనేసి బియ్యం అయితే ఆడిచ్చేసామండి. ఇంట్లోనే మిక్సీకి అయితే వేసేసాము ఉత్తి బియ్యం అయితే. 1.5 గ్లాస్ అలా పట్టిందండి. అప్పటికి కొద్దిగా లూజ్ వచ్చింది. అయితే ఇది వస్తుందా రా చేసేదాకా ఒకటే టెన్షన్ అండి. మీరు చూడండి వచ్చాయో రాలేదు.